హలో నమస్తే. బాదం పాలు ఎలా తయారు చేద్దామో చూసేద్దామా? ఇలా మార్కెట్‌లో మనకి రెడీమేడ్ పౌడర్ దొరుకుతుంది. ఎంటీఆర్ వాళ్ళది. అది తీసుకొని కొన్నిన్ని పాలు మనకి తగినన్ని కాగబెట్టుకొని, ఆ పాలల్లోనే మరిగేటప్పుడే కొన్ని లుక్ వార్మ్ వాటర్ అంటే గోరువెచ్చగా ఉన్న పాలల్లో కొద్దిగా ఈ పౌడర్‌లోనే నట్స్, అలాగే మనం బాదం పప్పు అవన్నీ ఈ పౌడర్‌లోనే వచ్చినాయండి. ఆ పౌడర్ షుగర్ కూడా మీరు వేయాల్సిన అవసరం లేదు. ఆ పౌడర్ ఎంత కావాలో మాకైతే 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్ సరిపోతుంది. మీరు పాలు తీసుకునే క్వాంటిటీని బట్టి పౌడర్ తీసుకోండి. అలా ఆ లుక్ వార్మ్ మిల్క్‌లో కలపండి. డైరెక్ట్ కలపొద్దండి, ఉండలు కడుతుంది. ఇలా కొద్దిగా మిల్క్ పక్కకు తీసుకొని ఆ మిల్క్‌లో కలుపుకొని నీట్‌గా మంచిగా అలా కొద్దిసేపు కలుపుకోండి. అదంతా కలిసిన తర్వాత ఆ మిశ్రమాన్ని మొత్తాన్ని మీరు ఎన్ని పాలైతే బాదం పాలు చేసుకోవాలనుకుంటున్నారో ఆ పాలల్లో వేసి కలిపి కొద్దిగా సేపు ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో మంచిగా ఉడకనియండి. అలా కొద్దిగా దాంట్లో వేసిన తర్వాత కూడా మళ్ళీ కలుపుకొని మంచిగా ఉడికిన తర్వాత, చల్లగా అయిన తర్వాత కొద్దిగా మనం ఏ దాంట్లోకి తీసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని కాసేపు అయ్యాక ఒక 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ అది కూల్ అయిన తర్వాత పెట్టండి ఫ్రిడ్జ్‌లో. తర్వాత తీసుకొని తాగితే చాలా బాగుంటాయండి. ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి మనకి ఇంట్లో చేసుకున్నట్టు ఉంటుంది. బయటివి అన్‌హెల్తీ లేకుండా